హీరో రాజ్ తరుణ్ కి హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లావణ్యతో పెళ్లికి సంబంధించిన ఆధారాలు లేకపోవడంతో రాజ్ తరుణ్ కు బెయిల్ ఇచ్చింది. హీరో రాజ్ తరుణ్ కి హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లావణ్యతో పెళ్లికి సంబంధించిన ఆధారాలు లేకపోవడంతో రాజ్ తరుణ్ కు బెయిల్ ఇచ్చింది కోర్టు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోన్ ఇన్ అందిస్తారు. రైట్ సురేష్, హీరో రాజ్ తరుణ్ అలాగే లావణ్య ఇష్యూకి బ్రేక్ పడింది అనుకోవచ్చా? రాజ్ తరుణ్ కి బెయిల్ మంజూరు అవటం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి లావణ్య నుంచి ఎటువంటి స్పందన ఉంది? నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజ్ తరుణ్ పై నమోదైన కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దానిపైనే వాదనలు విన్న హైకోర్టు రాజ్ తరుణ్ కి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే లావణ్య తరపు అడ్వకేట్ కూడా ఈ బెయిల్ పిటిషన్ పై ఇంప్లీట్ పిటిషన్ వేయడం జరిగింది. రాజ్ తరుణ్ కి బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి వాళ్ళు వాదనలు వినిపించారు. ఈ వాదనలో పెళ్లికి సంబంధించి రాజ్ తరుణ్ కి లావణ్యకు జరిగిన పెళ్లికి సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ పెళ్లికి సంబంధించిన కొన్ని ప్రూఫ్స్ కానీ ఇవ్వాలని కోర్టు అడిగినప్పుడు అలాంటి ప్రూఫ్స్ ఏవి లేవు అంటూ చెప్పేసి లివింగ్ రిలేషన్ లో ఉన్నామని చెప్పేసి లావణ్య తరపున అడ్వకేట్ కోర్టులో వాదన వినిపించడం జరిగింది. దానికి సంబంధించే రాజ్ తరుణ్ కి ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన ముందస్తు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఎలాంటి ఆధారాలు పెళ్లికి సంబంధించిన ఆధారాలు లేవు కాబట్టి, సరైన ఆధారాలు సబ్మిట్ చేయలేదు కోర్టుకు కాబట్టి ఈ ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు హైకోర్టు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి రాజ్ తరుణ్ తరపు న్యాయవాది కూడా వాదనలు వినిపించారు. రాజ్ తరుణ్ కి లావణ్యకు పెళ్లి కాలేదు, కానీ తప్పుడు కేసు రాజ్ తరుణ్ పై పెట్టారని చెప్పేసి ఆయన వాదనలు వినిపించడం జరిగింది. ఇరువురు వాదనలు విన్న హైకోర్టు రాజ్ తరుణ్ కి ముందస్తు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.